హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే సినిమా అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా తెరకెక్కిన ఈ మూవీ ఒక లైట్ హార్ట్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. మొదటిగా ఒక విషయం క్లియర్గా చెప్పాలి. ఈ సినిమా ఎలాంటి హెవీ మెసేజ్ ఇవ్వటానికి లేదా పెద్ద ట్విస్టులతో షాక్ ఇవ్వటానికి వచ్చినది కాదు. ఇది పూర్తిగా రిలాక్స్ అవుతూ, నవ్వుకుంటూ లైట్గా ఎంజాయ్ చేయడానికి వచ్చిన సినిమా. అలాంటి మైండ్ సెట్తో థియేటర్కి వెళితే ఈ మూవీ మీకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా మొదలయ్యేసరికి మనకొక కలర్ఫుల్, ఫన్ టోన్లో కథలోకి తీసుకెళ్తారు. నవీన్ పోలిశెట్టి క్యారెక్టర్ ఎంట్రీతోనే సినిమా వైబ్ సెట్ అవుతుంది. అతను పోషించిన రాజు పాత్ర చాలా యూనిక్గా ఉంటుంది. డబ్బంటే ప్రాణం, డబ్బు లేకుండా జీవితాన్ని ఊహించలేని వ్యక్తిగా అతను చూపించే బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి. ఈ క్యారెక్టర్ను నవీన్ కాకుండా ఇంకెవరు చేస్తే అంత ఇంపాక్ట్ వచ్చేదా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే నవీన్లో ఉండే కామెడీ టైమింగ్, అతని ఫేస్లో ఉండే ఇన్నోసెన్స్ ఈ పాత్రకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఈ సినిమా స్టోరీ సింపుల్గా ఉంటుంది. డబ్బే ప్రపంచం అన్నట్టు జీవించే ఒక రాజు జీవితంలో ప్రేమను ఎలా అర్థం చేసుకున్నాడు, ప్రేమ కోసం తన మైండ్ సెట్ ఎలా మారుతుంది, చివరికి డబ్బు కంటే మనుషులు ముఖ్యమని ఎలా గ్రహిస్తాడు అన్నదే ఈ కథ. ఇది మనకు కొత్తగా అనిపించని పాయింట్ అయినా దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కువగా మిస్ అవుతున్న లైట్ రొమాంటిక్ కామెడీ ఫీల్ ఈ సినిమాలో బాగా వర్క్ అవుతుంది. మీనాక్షి చౌదరి పాత్ర కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఆమె కేవలం గ్లామర్ కోసమే ఉన్న హీరోయిన్ కాదు. తనకొక స్పష్టమైన ఆలోచన ఉంటుంది. తన విలువలపై నిలబడే అమ్మాయిగా ఆమెను చూపించారు. నవీన్తో ఆమె మధ్య వచ్చే సీన్లు చాలా క్యూట్గా ఉంటాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా సహజంగా అనిపిస్తుంది. ముఖ్యంగా వారి మధ్య జరిగే మాటలాటలు, చిన్న చిన్న నోక్లు, ఫన్ మూమెంట్స్ స్క్రీన్పై చాలా బావుంటాయి. సినిమాలో కామెడీ అనేది ఎక్కువగా సిచ్యువేషన్ బేస్డ్గా ఉంటుంది. కొన్ని సీన్లు చూస్తుంటే మనకు నవ్వు ఆటోమేటిక్గా వస్తుంది. అది ఫోర్స్ చేసిన జోక్లా కాకుండా పాత్రల నేచర్ నుంచే పుట్టిన కామెడీలా ఉంటుంది. నవీన్ పోలిశెట్టి చేసే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, అతని టైమింగ్, అతను మాట్లాడే విధానం చాలా సీన్స్ని హైలైట్ చేస్తాయి. ఈ సినిమా మొత్తం మీద అతను తన మార్కును బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. కథలోకి మనల్ని త్వరగా లాగేస్తుంది. రాజు క్యారెక్టర్, అతని ఆలోచన విధానం, అతని చుట్టూ ఉన్న ప్రపంచం అన్నీ బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ప్రేమలో పడే ప్రయాణం కూడా చాలా సరదాగా ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ఒక మంచి హుక్ పడుతుంది. దానివల్ల సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సెకండ్ హాఫ్లో సినిమా కొంచెం ఎమోషనల్ టచ్ తీసుకుంటుంది. కేవలం నవ్వించడమే కాకుండా ఒక చిన్న మెసేజ్ కూడా ఇస్తుంది. డబ్బు అవసరం, కానీ అదే జీవితం కాదు అనే భావనను చాలా సాఫ్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు. అది పెద్దగా బోధించకుండా కథలో భాగంగా చెప్పడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. కొన్ని సీన్స్లో హీరో క్యారెక్టర్ మారే తీరు మనకు కనెక్ట్ అవుతుంది. మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు వినడానికి బావుంటాయి. ముఖ్యంగా భీమవరం బాలం లాంటి సాంగ్స్ థియేటర్లో మంచి ఫీల్ ఇస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్ని ఎలివేట్ చేస్తుంది. ఎక్కువ హంగామా లేకుండా కథకు తగ్గట్టు మ్యూజిక్ని వాడుకున్నారు. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయమేంటంటే ఇది మనకొక రిలీఫ్ మూవీ. రోజువారీ టెన్షన్లు, స్ట్రెస్ అన్నీ పక్కన పెట్టి 2 గంటల పాటు నవ్వుతూ హాయిగా కూర్చోడానికి ఇది మంచి ఆప్షన్. ప్రతి సినిమా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు, భారీ యాక్షన్, పెద్ద మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాలు మనల్ని కేవలం ఎంటర్టైన్ చేయడానికి వస్తాయి. అనగనగా ఒక రాజు కూడా అలాంటి సినిమానే. నవీన్ పోలిశెట్టి ఫ్యాన్స్కైతే ఇది తప్పకుండా నచ్చుతుంది. అతను ఇంతవరకు చేసిన పాత్రల కంటే ఇది కొంచెం డిఫరెంట్ షేడ్లో ఉంటుంది. కామెడీతో పాటు ఒక ఇన్నర్ జర్నీ కూడా చూపించగలిగాడు. మీనాక్షి చౌదరి కూడా తన పాత్రలో చాలా గ్రేస్తో నటించింది. ఇద్దరి కాంబినేషన్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. పెద్దగా బోల్డ్ కంటెంట్, అసౌకర్యంగా అనిపించే సీన్స్ లేవు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి చూడగలిగే సినిమా ఇది. కొన్ని డబుల్ మీనింగ్ జోకులున్నా అవి చాలా మైల్డ్గా ఉంటాయి. మొత్తానికి అనగనగా ఒక రాజు ఒక స్వీట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది అనే స్థాయిలో కాకపోయినా మీ రోజు బాగుండేలా చేసే సినిమా మాత్రం ఖచ్చితంగా అవుతుంది. నవీన్ పోలిశెట్టి ఎనర్జీ, అతని టైమింగ్, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, లైట్ హ్యూమర్, కలర్ఫుల్ ప్రెజెంటేషన్ కలిసి ఈ సినిమాను ఒక మంచి వీకెండ్ వాచ్గా మార్చాయి. థియేటర్కి వెళ్లి హడావిడి లేకుండా నవ్వుతూ హాయిగా ఒక సినిమా చూసి రావాలనుకుంటే అనగనగా ఒక రాజు మీకు మంచి ఆప్షన్ అవుతుంది. ఇది పెద్ద హైప్ క్రియేట్ చేసే సినిమా కాకపోయినా హార్ట్కి హాయిగా అనిపించే సినిమా మాత్రం ఖచ్చితంగా అవుతుంది.